Hi guys, in this video we will discuss about tables. Guys, HTML లో మనం టేబుల్స్ ని క్రియేట్ చేయాలంటే మనం టేబుల్ అనే ట్యాగ్ ఉపయోగించాలి గైస్. ఈ కాన్సెప్ట్ మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే మన హ్యూమన్ బాడీలో ఎలాగైతే హెడ్, బాడీ, లెగ్స్ ఉంటాయో అలాగే టేబుల్స్ లో కూడా 3 పార్ట్స్ అయితే ఉంటాయి గైస్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి టేబుల్ హెడ్. ఈ పార్ట్ లో మనం ఏం రాసుకోవాలంటే మన టేబుల్స్ లో ఎన్నైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అంటే కాలమ్స్, ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఈ కాలమ్స్ అనేది మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఈ టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి. ఈ 4 కాలమ్స్ నేను ఎక్కడ డిక్లేర్ చేసుకున్నా చూడండి. ఇక్కడ సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేమ్, కోర్సు, మార్క్స్ ఉన్నాయా, ఇవి అన్నీ నేను ఎక్కడ రాసుకున్నాను, టేబుల్ హెడ్లో రాసుకోవాలి. సో అలా మనకి టేబుల్లో ఎన్నైతే హెడ్డింగ్స్ ఉన్నాయో సో మనం అలా టేబుల్ హెడ్లో డిక్లేర్ చేసుకోవాలి. దానికోసం మనం టీహెచ్ అనే ట్యాగ్ ఉపయోగించాలి, ఓకేనా. సో టీహెచ్ నథింగ్ బట్ టేబుల్ హెడ్డింగ్, ఓకేనా. దానికోసం మనకి ఎన్ని రోస్ కావాలి, ఒక రోస్ కావాలి. సో అందుకే నేను టీఆర్ అనే ట్యాగ్ క్రియేట్ చేసుకుని సో హెడ్డింగ్స్ అన్ని టీఆర్ అనే ట్యాగ్ లోపల రాసుకున్నాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ టేబుల్ హెడ్డింగ్. సో కమింగ్ టు ది సెకండ్ పార్ట్ ఏంటంటే టేబుల్ బాడీ. టేబుల్ బాడీలో ఏంటి, మనకి ఎన్నైతే రోస్ కావాలో అన్ని రోస్ క్రియేట్ చేసుకోవాలి విత్ ది హెల్ప్ ఆఫ్ టీఆర్ ట్యాగ్, ఓకేనా. సో టీఆర్ ట్యాగ్ క్రియేట్ చేసుకుని దీంట్లో గైస్ మీరు ఇక్కడ గమనించినట్టయితే నేను ఇక్కడ చూసినట్టయితే టీఆర్ ట్యాగ్ లోపల ఇక్కడ టీహెచ్ ట్యాగ్ వాడాను, ఇక్కడ టీఆర్ ట్యాగ్ లోపల టీడీ వాడాను. ఎందుకు, ఇక్కడ హెడ్డింగ్ కాబట్టి నేను టీహెచ్ వాడాను, ఇక్కడ బాడీ కాబట్టి నేను టీడీ వాడాను గైస్, ఓకేనా. ఇక్కడ ఏం లేదు గైస్, చాలా సింపుల్. టీహెచ్ అంటే మనకి కొంచెం టెక్స్ట్ అనేది బోల్డ్లో కనబడుతుంది, హెడ్డింగ్ కాబట్టి. టీడీ అంటే నార్మల్గా కనబడుతుంది, ఎందుకంటే టేబుల్ లోపల డేటా కాబట్టి, ఓకేనా. డిఫరెన్స్ తెలిస్తే అలా వాడతాము. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఏంటి, టీ ఫోటర్ అంటే టేబుల్ ఫోటర్. టేబుల్ ఫోటర్లో కూడా మనం టేబుల్ రోస్ వాడతాం అండ్ టేబుల్ ఫోటర్లో కూడా డేటా కాబట్టి టీడీ వాడతాం, ఓకేనా. సో రేపటి వీడియోలో మనం ఏంటంటే అసలు టేబుల్లో ఎలాంటి అట్రిబ్యూట్ ఉపయోగించాలి, అసలు బార్డర్ అనేది ఎందుకు ఉపయోగించాను, అసలు సెల్ ప్యాడింగ్లో నేను ఎందుకు 10 అనే వాల్యూ ఇచ్చాను, అసలు ఎందుకు వాల్యూ ఇవ్వాలి, అసలు సెల్ స్పేసింగ్లో నేను 0 ఎందుకు ఇచ్చాను, అసలు 0 ఇస్తే ఏమవుద్ది. సో రేపు వీడియోలో క్లారిటీగా చూద్దాం గైస్. అండ్ ఏంటంటే టేబుల్ ఫోటర్లో ఎందుకు నాకు ఎండ్ ఆఫ్ ది స్టూడెంట్ డేటా అనే రో అనేది ఎంటైర్ ఫుల్ విత్ ఆక్యుపై చేసింది చూద్దాం గైస్ రేపు, ఓకేనా. దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ టాపిక్ ప్లీజ్ చెక్ మై డిస్క్రిప్షన్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ గైస్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ గైస్. ఇఫ్ యూ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. వై నాట్ యూ. Bye guys.